నమస్కారం సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిలకలూరిపేటలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, పైప్ లైన్ కోసం తీసిన గొంతును వదిలేసిన సిబ్బంది, దానిలో పడి వ్యక్తి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఈ నెల 29న మెగా వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్న సుబ్బారావు. ఎడ్లపాడు మండలం మైదువులు గ్రామ పొలాల వ్యర్థాలకు నిప్పుపెట్టిన రైతు, గాలికి పక్క పొలాల్లో ఉన్న జామాయిల తోటకు అంటుకున్న మంటలు, తోటలో మొక్కలు అన్ని దగ్ధం. ముప్పై 32, 35, 36, 37 వార్డుల్లో పర్యటించిన టీడీపీ నేతలు, పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించిన నాయకులు. మత్స్యకార సంక్షేమానికి సీఎం చంద్రబాబు అందిస్తున్న అండకు కృతజ్ఞతగా కృష్ణానదిలో జాలర్లు, బోట్లతో భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. గత ఏడాది 1,21,433 కుటుంబాలకు 243 కోట్ల సాయం అందించగా, నేడు ఏకంగా 1,30,796 కుటుంబాలకి 262 కోట్ల ఆర్థిక సహాయాన్ని సీఎం విడుదల చేశారు. 2 ఏళ్లలో కలిపి కూటమి ప్రభుత్వం 505 కోట్ల రూపాయల సాయం అందించింది. వరుసగా 2వ ఏడాది మత్స్యకారుల సేవలో పథకం కింద నిధులు అందుతుండటంతో గంగపుత్రులు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఈ వినూత్న ప్రదర్శన చేపట్టారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో నివసిస్తున్న సీనియర్ ఫోటోగ్రాఫర్ ధూళిపాడ లక్ష్మీ కాంతారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ శాంతినగర్లోని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట వలేటి హిమవంతరావు, కాట్రు శ్రీనివాసరావు, నాగభూషణం తదితరులున్నారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ రావూరి శేఖర్ తండ్రి రిటైర్డ్ విఆర్ఏ రావూరి యేసురత్నం ఈ నెల 9న స్వర్గస్థులయ్యారు. ఈ రోజు వారి ఆదరణ కూడిక వారి స్వగృహం వద్ద జరుగుతున్న సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన శాసన మండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్. ఈ కార్యక్రమంలో వారి వెంట పుల్లగోర సుబ్బారావు, పుల్లగోర ఆనంద్, పుల్లగోర శ్రీను, గడ్డం డేవిడ్ పాల్, కూచిపూడి ప్రకాశం తదితరులున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ యొక్క ఆదేశాలు అనుసరించి అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మరిక దినం పురస్కరించుకొని పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని స్థానిక క్యాంపు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్ఆర్టీ సెంటర్ నుండి శివాలయం వరకు క్యాండిల్ లైట్ డే ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ అనంతరం పాల్గొన్న వారు చిలకలూరుపేటలోని ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్ జె వంశీకృష్ణ హెచ్ఐవి రోగుల పట్ల వివక్షత చూపమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం చిలకలూరుపేటలోని ఏఆర్టీ సెంటర్ ఉద్యోగస్తులు, డేటా మేనేజర్ శ్రీమతి అనిత, ఏఆర్టీ ల్యాబ్ టెక్నీషియన్ శ్రీమతి జయశ్రీ, క్యాంప్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ కె పవన్ కళ్యాణ్, ఏఎన్ఎం ఊహా మరియు ఇతర సిబ్బంది, ఫిర్ ఎడ్యుకేటర్స్ పాల్గొన్నారు. ఈ నెల 29వ తేదీన పత్తిపాటి శరత్ ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో 43వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించినట్లు కాకతీయ అన్నదాన సత్ర సంఘం గౌరవ అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు తెలిపారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను చేరువచ్చేయాలనే లక్ష్యంతో ఈ మెగా వైద్య శిబిరాన్ని విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రధానంగా కంటి శుక్లాల ఆపరేషన్లకు మాత్రమే పరిమితమైన సేవలను ఈసారి మరింత విస్తృత పరిధిలో అందించినట్లు తేళ్ల సుబ్బారావు పేర్కొన్నారు. రెటీనా సంబంధిత వ్యాధులు, రెటీనా డిటాచ్మెంట్, చూపు కోల్పోయే ప్రమాదం, క్లిష్ట కంటి సమస్యలకు నిపుణులైన వైద్యులచే పరీక్షలు, చికిత్సలు, అవసరమైతే శస్త్రచికిత్సలు సైతం పూర్తిగా ఉచితంగా నిర్వహించినట్టు తెలిపారు. సాధారణంగా ₹1,00,000 వ్యయమయ్యే అత్యాధునిక కంటి వైద్య సేవలను పేద మధ్యతరగతి ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందించడం ఈ శిబిరం ప్రత్యేకత అని పేర్కొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. పత్తిపాటి పుల్లారావు ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారని, రహదారులు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొందారని తేళ్ల సుబ్బారావు కొనియాడారు. ప్రజాసేవను ధ్యేయంగా తీసుకుని పత్తిపాటి శరత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువవుతూ సామాజిక బాధ్యతకు నిరసనగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకి తేళ్ల సుబ్బారావు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రేపు 29వ తారీఖు ఆయన జన్మదినోత్సవం కాబట్టి మరి పత్తిపాటి శరత్ బాబు వారి ఆధ్వర్యాన ఉచిత 43వ ఉచిత కంటి శంకర నేత్రాల వారు కంటి ఆపరేషన్లు, శుక్లములు, నీరుకాసులు అన్నిటికీ కూడా వైద్య పరీక్షలు చేసి తర్వాత ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరు చేయలేనటువంటి ఉచిత కంటి ఆపరేషన్లు మన పత్తిపాటి పుల్లారావు గారు ఆధ్వర్యాన, అట్లనే మరి కార్యకర్తలు అందరూ పెద్దల సహకారం అందరూ ఆధ్వర్యాన ఈ కార్యక్రమాన్ని చూసుకోబడి 43వ మరి ఉచిత కంటి ఆపరేషన్లు జరుగుతున్నాయి. శంకర మరి కంటి ఆసుపత్రుల వారి సౌజన్యంతో మరి ఈ ప్రాంతంలో కానీ అనేక చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల ప్రాంతాల నుంచి కూడా ప్రతి క్యాంపు కూడా మరి ఒక ప్రాంతం అని కాకుండా మన దగ్గర మన చిలకలూరుపేటలో ఈ ఉచిత ఆపరేషన్ జరుగుతున్నాయి అంటే ఇతర నియోజకవర్గాల నుంచి కూడా అనేక మంది గతంలో వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా మీ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరి ఈ నియోజకవర్గాన్ని మీ అందరూ తెలుసు ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్తూ ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి పదాలను తీసుకెళ్తున్నాడో మరి మీ అందరూ తెలిసిన విషయమే. మరి మన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు వారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగటం మన ప్రాంతానికి, మన నియోజకవర్గానికి, మన పట్టణ ప్రాంతానికి అందరూ కూడా ఎంతో మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
తెలుగుదేశం పార్టీ యువ నాయకులు 22వ వార్డు పార్టీ మాజీ అధ్యక్షులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాజీ అధ్యక్షులు గోపిదేశి పేరయ్య సోమవారం సాయంత్రం తీవ్రమైన గుండెపోటు కారణంగా మృతి చెందడం జరిగింది. పేరయ్య ఆకస్మిక మృతి పట్ల పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. స్థానిక రిజిస్ట్రార్ ఆఫీసర్ వెనుక ఉన్న వారి స్వగృహంలో మృతదేహాన్ని చేర్చడం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో మున్సిపల్ అధికారుల బాధ్యత రాహిత్యం ఒక పేద కూలి ప్రాణాన్ని బలి తీసుకుంది. పసుమర్తి గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ హమీద్లు పట్టణంలో రోజంతా ముఠా పని ముగించుకొని అర్ధరాత్రి వేళ బైక్ పై తిరిగి ఇంటికి బయలుదేరారు. అయితే మున్సిపల్ సిబ్బంది పైప్ లైన్ కోసం రోడ్డుపై తవ్విన కుంట వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు గాని లైట్లు గాని పెట్టకపోవడంతో దట్టమైన చీకట్లో ఆ గొంతును గమనించని వారు బైక్ తో బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో షేక్ మహమ్మద్ అక్కడికక్కడే మృతి చెందగా హమీద్ తీవ్ర గాయాల పాలయ్యాడు. కనీస రక్షణ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారి వల్లే తమకు దిక్కుగా ఉన్న యజమాని చనిపోయారంటూ మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం చెరుగులపేట నుండి పసుమర్తి వస్తుండగా కక్కదాశాల గూడాల వద్ద మా అన్నయ్య కొడుకు ప్రమాదస్తు యాక్సిడెంట్ జరిగింది. అక్కడ పైప్ లైన్ లాగుతుండగా ఆ మట్టి తీసి రోడ్డు మీద వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ పైప్ లైన్ పనులు మొదలుపెట్టి 15 రోజులైంది. కనీసం ఎవరూ పట్టించుకోవట్లేదు. అక్కడ 3-4 యాక్సిడెంట్లు అయింది. మా అన్నయ్య ప్రాణాలు పోయినాయి. మా అన్నయ్య కుటుంబానికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. अंदर है मट्टी गुप्पे थे क्या चलाएगी मुझे मालूम नहीं आपके हॉस्पिटल का दोनों है बेड को लगा थे भाई ये रात में अंदर है वहाँ क्या है कि मालूम नहीं दुबा चढ़ा उतरे सुन मुझे क्या है मुझे मालूम नहीं। वहाँ कौन बुला लगा है? कौन बुला लगा तुम्हारा? పొలంలో వ్యర్థాలు తగలబెట్టేందుకు పెట్టిన నిప్పు పక్కనే ఉన్న జామాయిల్ తోటకు అంటుకుంది. మండలంలోని మైదవోలు గ్రామ పరిధిలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత రైతు మానకొండ రామారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మైదవోలు గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 374, 362, 363 పరిధిలో 4.5 ఎకరాల జామాయిల్ తోట ఉంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల సమయంలో పక్క పొలాలకు చెందిన రైతు తన చేలో పీకేసిన వ్యర్థాలు పిచ్చి కంపకు నిప్పు పెట్టాడు. అయితే వేసవి ఎండ తీవ్రత ఈదురుగాలు తోడవడంతో ఆ మంటలు కాస్త క్షణాల్లోనే పక్కనే ఉన్న రామారావు జామాయిల్ తోటకు అంటుకున్నాయి. కేవలం 2 గంటల వ్యవధిలోనే తోటలోని సాళ్ల మధ్య మొక్కలు కుదుళ్ల వరకు మంటలు తీవ్రంగా చెలరేగి తోటంతా విస్తరించాయి. తోటలో జామాయిల సాగు తొలి విడత కటింగ్ పూర్తయి 20 నెలలు గడిచింది. మరో ఏడాదిలో రెండో కటింగ్ కు మొక్కలు సిద్ధం కానున్నాయి. మొదటి విడతలో 50 టన్నులు దిగుబడి రాగా ఈసారి కనీసం 40 టన్నులు వస్తుందని ఆశించాం. ఊహించిన విధంగా ఇందులోని ప్రమాదం జరిగి మొక్కల కుదుళ్లలో నిప్పు రాజుకోవడంతో అవి ఇక బతికే అవకాశం లేదు. చిన్నగాలు ఇచ్చిన చెట్లు నెలకొల్పుతాయని ఫలితంగా ప్రస్తుత మార్కెట్ ప్రకారం 10 లక్షల నష్టం వాటిల్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం రామారావు ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
చిలకలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా షేక్ సైదా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ చెన్నకేశవులు రేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ కు బదిలీ కావడంతో ఆయన స్థానం షేక్ సైదా నియమితులయ్యారు. సోమవారం అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ సమక్షంలో ఆయన పోలీస్ స్టేషన్ హాజరై అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐ షేక్ సైదాకు తోటి సిబ్బంది పలువురు శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని 32, 35, 36, 37 వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు మరియు అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు నాయకులు నడుం బిగించారు. మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ఈ వార్డులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పూర్తి సమన్వయంతో కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యాక్ట్ చైర్మన్ షేక్ కరీముల్లా, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మధుబేని శివ పాల్గొన్నారు. అలాగే మాజీ వార్డు కౌన్సిలర్లు పాములవాడి శివకుమారి, రాయని హరిత, వార్డు అధ్యక్షులు ఈదర వెంకట్రావు, కాసల శివకృష్ణ, రాములు నాయకులతో పాటు వార్డు నాయకులు రాయని శ్రీనివాసరావు, పోపూరి లక్ష్మి, కోటపాటి నాగేశ్వరరావు, తోడపి వెంకయ్య, సకల శ్రీనివాసరావు, వీరకుమారి, అంజీనాయక్, ఇనగడ్డి బెంచ్, అవ్వరి రమేష్, బాచిన రఘు, సాంబశివ నాయక్, అమానబ్రోలు మాధవ్ సింగ్ తదితరులున్నారు. పశ్చిమాసియా యుద్ధం సమయంలో అన్ని తెలిసి డీజిల్, పెట్రోల్ ధరల గురించి జగన్ నీచమైన రాజకీయాలు చేయడం సిగ్గుచేటని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి నేతలు మోదీ, చంద్రబాబు సంక్షోభ సమయంలో కూడా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఏ విధంగా ప్రజలకు సరఫరా నిరంతరాయంగా చేశారో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ తెలియదా అని ప్రశ్నించారు. ఇటువంటి సమయంలో ధరలను గురించి నిరసనకు దిగడం సిగ్గుమాలిన పనిని విమర్శించారు. జగన్ దిక్కుమాలిన రాజకీయాలు మానుకోవాలని రావు సుబ్రహ్మణ్యం హితవు కోరారు. అట్లాగనే మరి ఆయిల్ ధరలు కొంచెం స్వల్పంగా పెరిగితే పెరుగుండొచ్చు. ప్రజలు ఈరోజు గ్యాసు, ఆయిల్ ఇవన్నీ కూడా నిరంతరాయంగా సరఫరా కావాలి, యుద్ధం జరుగుతూ ఉందని అర్థం చేసుకొని ప్రజలు సహకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే, మిగిలిన ఏ రాష్ట్రంలో కానీ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో కానీ అన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి చీప్ ట్రిక్స్, మరి ఇటువంటి ఒక పనికి మాలిన నిరసనలు తెలియజేసేటువంటి పరిస్థితుల్లో మిగతా రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. మరి ఖాళీగా ఉండి పని లేక 11 సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేయటం అనేది నిజంగా దుర్మార్గమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏమాత్రం కూడా విలువలు, అట్లాగనే ఒక హ్యుమానిటీ అనేది లేనటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ యొక్క చీప్ పాలిటిక్స్ని. ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు, మరి నారా లోకేష్ గారు, అట్లానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పని పాట లేకుండా ఇలాంటి పనికి మాలినటువంటి ఉద్యమాలు చేయటం నిజంగా ఆ పార్టీ చౌకబారు రాజకీయాలకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, ప్రజలెవరు కూడా నమ్మే స్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి యుద్ధ వాతావరణంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరంతరమైనటువంటి ఆటంకమైనటువంటి సరఫరా, గ్యాస్ కానీ ఆయిల్ కానీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతమైందనేటువంటి విషయం తెలియజేస్తూ, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఉన్నటువంటి సమస్యని మరి సమర్థవంతంగా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేస్తుందనేటువంటి విషయాన్ని మరొక్కసారి నవతరం పార్టీ నుండి తెలియజేస్తూ, ఈ నిరసన చేసేటువంటి కార్యక్రమం తప్పు అని చెప్పి ఇకనైనా ఇటువంటి చీప్ పాలిటిక్స్ మాల్కోవాలని మరి జగన్మోహన్ రెడ్డి గారికి నవతరం పార్టీ నుండి సూచిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పల్నాడు జిల్లాలో 21/5/2026 నుండి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. జిల్లాలో మొత్తం 32 పరీక్షా కేంద్రాల్లో జరగనున్నాయి. పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిఈసి, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక సిట్టింగ్ స్క్వాడ్, కస్టడియన్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ నియామకాలు పూర్తయ్యాయి. వారికి సంబంధించిన ట్రైనింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ నారదా ముని హాజరై పలు సూచనలు చేశారు.
హాల్ టికెట్స్ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో మరియు మనమిత్ర వాట్సాప్ నందు అందుబాటులో కలవు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన మెటీరియల్ పరీక్షా కేంద్రాలకు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎం నీలావతి దేవి తెలియజేశారు. EVCC న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.